మొదట ఎలీఫజు మాట్లాడాడు. అతడన్నాడు, నిజాయితీగా ఉన్నవాళ్లు ఇలా నాశనం అవ్వరు. ఎక్కడో నువ్వు తప్పు చేసి ఉంటావ్. దేవుడు తప్పు చెయ్యని వారిని శిక్షించడు. యోబు తన పాపాన్ని ఒప్పుకోవాలని చెప్పాడు. యోబన్నాడు, నా బాధ మాటల్లో చెప్పలేనిది. నేను తప్పు చేశానని చూపించండి. నాకు ఎందుకిలా జరిగిందో దేవుడే చెప్పాలి. బిల్దదు అన్నాడు, దేవుడు న్యాయాన్ని వక్రీకరించడు. నీ పిల్లలు తప్పు చేసినందుకే వాళ్లకు ఇది జరిగింది. ఈ మాట యోబు హృదయాన్ని గాయపరిచింది. యోబు అన్నాడు, దేవుడు మహాశక్తిమంతుడు. ఆయన ఎదుట మనిషి నిలవలేడు. కాని నేను నిర్దోషినే. అయినా నాపై ఎందుకిలా జరిగిందో నాకు తెలియదు. జోఫరు కోపంగా అన్నాడు, దేవుడు నీకు నీవు అర్హించిన దానికంటే తక్కువ శిక్ష ఇచ్చాడు. నీ పాపాన్ని విడిచిపెట్టు. యోబు అన్నాడు, మీరు జ్ఞానులు అనుకుంటున్నారు, కాని మీ మాటలు నాకు ఉపశమనం ఇవ్వడం లేదు. మిగతా వాళ్లు మాట్లాడి అయిపోయాక యవనస్తుడైన ఎలీహు మాట్లాడాడు. అతడన్నాడు, దేవుడు శిక్షించడానికి మాత్రమే కాదు, మనిషిని సరిదిద్దడానికి కూడా బాధల ద్వారా మాట్లాడతాడు. చివరికి దేవుడు గాలిలో నుండి యోబుతో మాట్లాడాడు.